ఓకే, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తా ఉన్నాడు. బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తా ఉండు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీ చేస్తా ఉండు. ఇండిపెండెంట్ అభ్యర్థులు అశోక్ సార్ కనిపిస్తా ఉన్నాడు. బక్కా జెర్సన్ గారు కూడా ఇండిపెండెంట్గా ఆయన పోటీ చేస్తా ఉండు. సో ఇక్కడ ఎట్లా ఉండబోతుంది వార్? అదే ఇదంతా ఓట్లయితే బాగా చీలిపోతాయి. ఇప్పుడే ఎగ్జాక్ట్లీ పలానా వ్యక్తి గెలుస్తాడు, పలానా వ్యక్తి ఓడిపోతాడు అని తెలియదు. కానీ తీన్మార్ మల్లన్న మీద అయితే తీవ్ర విమర్శలు ఉన్నాయి సోషల్ మీడియాలో. కానీ పోల్ మేనేజ్మెంట్ ఎట్లుంటుందో మనకు తెలియదు. అంటే ఆయన చాలా శత్రువులను అయితే పెంచుకున్నాడు అనుకోవచ్చు. మనం పొద్దున్న లేస్తే ఆయన గురించి ఒకప్పుడు క్యూ న్యూస్లో అన్ని పాజిటివ్ కామెంట్లు ఉండేది, ఇప్పుడు అన్ని నెగిటివ్ కామెంట్స్ కనబడుతున్నాయి. మరి వాటిని ఎట్లా ఓవర్కమ్ చేస్తాడు అనేది చాలా అది ఉంటుంది. కానీ ఉన్న అభ్యర్థుల కంటే మనం ఎక్కువ నిరుద్యోగుల కోసం కానీ ఎక్కువ కష్టపడ్డాం అన్కండిషనల్ గా. అంటే ఇప్పుడు చూసుకుంటే కానీ మనం పోటీ చేయట్లే. అంటే మనం ఏంటంటే నిస్వార్థంగా మనం రాజకీయాలలో ఉన్నా లేకపోయినా